వెల్కమ్ టు ఛానల్ 5 న్యూస్. రౌడీ షీటర్లు మంచి ప్రవర్తనతో మెలగాలని కావలి డీఎస్పీ వివి రమణ కుమార్ తెలిపారు. ఆదివారం నాడు డీఎస్పీ కార్యాలయంలో 1వ పట్టణ, 2వ పట్టణ, రూరల్ పోలీస్ స్టేషన్లకు సంబంధించిన రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇవ్వటం జరిగింది. ఎవరైనా నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అదేవిధంగా పట్టణం నుంచి బహిష్కరిస్తామని తెలిపారు. మంచి ప్రవర్తనతో ఉంటే వారిపై ఉన్న రౌడీ షీట్లు తీసివేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిఐలు ఫిరోజ్, గిరిబాబు, ఎస్ఐలు సుమన్, బాజీబాబు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. మీరు కావల్లో ఉండాలంటే కావల్లో గాలి పీల్చాలి, కావల్లో నీరు తాగాలి, కావల్లో మీరు నివాసం ఉండాలంటే ఎలాంటి గొడవలో కానీ ఎలాంటి గొడవలో ఇన్వాల్వ్ మీ యొక్క పాత్ర ఉన్నట్టు తెలిసిందంటే ఏదైనా గొడవలో మీరు కావలు వదిలిపెట్టి పారిపోవాలి. అదే కండిషన్ అన్నమాట. ఉంటామా లేకపోతే కావలు వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. అంటే అందరికీ చూస్తాం, మాకు వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు, ఎవరు మిమ్మల్ని కాపాడే చూస్తారు. పోలీసుకు ఉత్పాతంతో కానీ దొరికేస్తే మిమ్మల్ని ఎవరు కాపాడలేదు. మీ యొక్క సత్ప్రవర్తనే మిమ్మల్ని కాపాడేది. మేమేం చేసినా మాకు వాళ్ళు అండగా ఉండాలి వీళ్ళు అండగా కాపాడ అనుకుంటే మాత్రం ఎవరైతే మిమ్మల్ని కాపాడలేదు. అంటే మీరు సత్ప్రవర్తనతో ఉంటే మీ దాని గురించి రివ్యూ చేస్తాం. రివ్యూ చేసి షీట్ ఉంచవచ్చా తీయవచ్చా అది రివ్యూ చేస్తాం. అంటే సత్ప్రవర్తన ఉంటే అప్పుడు మేము దాని మీద ఆలోచిస్తాం. ఇప్పుడు ఈ షీట్ ఉన్నంతకాలం ఏది జరిగినా సరే, ఇప్పుడు ప్రతి ఎలక్షన్కి వచ్చే సరే మిమ్మల్ని పిలుస్తున్నారా, ఓటర్ చేస్తున్నారా, అది కాబట్టి అలాంటి పరిస్థితి లేకుండా అంటే మీ షీట్లు మీరు కానీ మంచి ప్రవర్తనలో ఉండి ఎలాంటి గొడవల్లో ఇన్వాల్వ్మెంట్ లేకుండా డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఎలాంటి గొడవల్లో మీ యొక్క పాత్ర ఉండకూడదు. అలాంటప్పుడైతే మీ షీట్లు ఉంచాలా తీయాలనేది కానీ మేము ఆలోచిస్తాం. అంటే వాడి మాట ఈ మాటని అనవసరంగా మీరు కానీ ఇన్వాల్వ్ అయ్యారా, మీ కామ మీరు జీవితాంతం మీరు బతుకున్నంతకాలం ఆ షీట్లు ఉంటాయి. ఏ ప్రతి సందర్భంలో మిమ్మల్ని పోలీసు పిలుస్తారు, ప్రతి సండే పిలుస్తారు, బోర్డు జరుగుతుంది. అర్థమైందా? మళ్ళీ కావాల ఉండదాల్సుకుంటే సత్పోతున్నా, కావాల నుంచి పారిపోవాలంటే ఏం లేదన్నమాట. మర్చిపోతే కౌన్సిలింగ్ కూడా ఏంటి, ఓన్లీ నోటి మాటలే కాదు, కౌన్సిలింగ్ కూడా చాలా గట్టిగా ఉండేది. చూద్దాం, రోడ్లప్పుడు చెప్తాం, ముందుగా చెబుతాం. ఏమన్నా కానీ ఇన్వాల్వ్మెంట్ అయినట్టు తెలిస్తే మాత్రం రౌడీ షీటర్ ఏమి గొడవ ఇన్వాల్వ్మెంట్ మాత్రం ఈ డ్రగ్ రోడ్ మొత్తం తిప్పేస్తాం అన్నమాట. మొత్తం జనాలందరి కాడ మీ ముఖాన్ని చూపిస్తూ మొత్తం డ్రగ్ రోడ్ మొత్తం ఇటు ఈ శివం ఆ శివం మొత్తం చూస్తూ ఉంటాం. మీరు అర్థమైందా? అదేవిధంగా కంపల్సరీగా ప్రతి ఆదివారం మీరు రావాలి. మీరు కానీ రాలేదు అంటే అర్థమైంది మీరు ఏదో తప్పుడు పని చేస్తారని చెప్పి అర్థం యూత్ వాళ్ళకి. మీరు ఏదన్నా పని మీద బయటకు వెళ్ళాల్సినప్పుడు మీ ఎస్హెచ్ఓ గారు అంటే మీ సిఏకి ఎస్ఐ గారు చెప్పి, సార్ నేను పలానా సండే రోజు రేపు రాబోయే సండే నేను పలానా పని మీద పలానా ఊరికి వెళ్తున్నాను సార్, నేను రాలేకపోతానని చెప్పి కాగితం రాసి చేస్తే అలాంటప్పుడు మేము సరే అని చెప్పి మీరు ముందు పర్మిషన్ తీసుకోకుండా ఈ సండే రోజు కౌన్సిలింగ్ రాకుండా ఎక్కడికి మాత్రం వెంటనే మిమ్మల్ని పిలిచి మీకు కౌన్సిలింగ్ చేస్తాం. ముందు ఇది అర్థమైందా? వాళ్ళ కోసం చేస్తామండి, పిల్లల కోసమైనా చేస్తామండి. నేను మీరు సంక్రాంతి పోయినా మీ మీదైతే మిమ్మల్ని పెళ్లి చేస్తుంది మీ పిల్లలు, మీ పుట్టేది పిల్లలు వాళ్ళు ఏడుస్తారు. ఇది అర్థమైందా? కాబట్టి ప్రతి ఒక్కరు జాగ్రత్తగా మర్చిపోండి. ఏదో షీట్లు ఆల్రెడీ కేసులు పెట్టి వేరే గతంలో షీట్లు ఓపెన్ చేశారు, వాటిని మీరు మంచి ప్రవర్తనతో వాటిని తీర్చు ఉన్న మార్గం చూసుకోండి. ఏంటి 4 కంటే ఎక్కువ కేసులు ఉన్న వాళ్ళందరి మీద పీడియాక్ట్ ఓపెన్ చేయమన్నారు. అది తెలవకుండానే రెడీ అవుతున్నాయి. ఇది కాకుండా ఎక్స్టర్మెంట్ అంటారు, నగర బహిష్కరణ అనేది కూడా ఒకటి ఉంటుంది. అదే నేను చెప్పేది, ఇంక ఏమంటే ఊరు పెట్టి పారిపోతుంది. ఇంకా కావల్లో ఉండే హక్కు ఉండదు మీకు, కావల్లో వదిలిపెట్టి పారిపోతుంది. సో ఇవన్నీ కూడా ఇండైరెక్ట్గా జరుగుతూ ఉంటాయి. మీరేమో ఏం కాదులే అనే భరోసా అయితే ఉండదు. మీరు నెల్లూరు టౌన్లో మీకు తెలిసిన వాళ్ళు ఎవరంటే కనుక్కోండి. చాలామంది పీడియాక్ట్గా వెళ్ళి ఉన్నారు. మన ప్రాంతాల్లో కూడా 4 కంటే ఎక్కువ కేసులు ఉన్న వాళ్ళ మీద ప్రపోజల్స్ రెడీ అవుతున్నాయి. నెక్స్ట్ ప్రతి ఒక్కరు కూడా ఆర్డీఓ దగ్గర బౌండ్ ఓవర్ అయ్యి ఉన్నారు. ఈచ్ పర్సన్ 5 lakhs కింద. మీరు క్రిమినల్ కేసులో మళ్ళీ ఏదైనా ఫర్దర్గా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారంటే 5 లక్షల రూపాయలు మీ దగ్గర నుంచి వసూలు చేస్తారు. ఇది కూడా మైండ్లో పెట్టుకోండి, లేదా జైలు పంపించేస్తారు. కావలి పట్టణ ప్రజలకు నమస్కారం. ఈరోజు సండే రోజున అంటే మే 3వ తేదీన ఈ కావలి 1 టౌన్ పిఎస్ సంబంధించి, అదేవిధంగా 2 టౌన్ పిఎస్ సంబంధించి, అదేవిధంగా కావలి రూరల్ పిఎస్ సంబంధించిన ఎవరైతే రౌడీ షీటర్స్ ఉన్నారో
అందరూ కూడా కౌన్సిలింగ్ నిమిత్తం మన కావలి డిఎస్పీ ఆఫీస్కి పిలిపించడం జరిగింది. అందరూ కూడా కౌన్సిలింగ్ నిర్వహించాం. అంటే వాళ్ళు ఏ పనులు చేస్తున్నారు ప్రజెంట్, గతంలో వాళ్ళ మీద షీట్లు ఎందుకు ఓపెన్ చేయాల్సి వచ్చింది, వాళ్ళు ఏ నేరాల్లో పాల్గొన్నారు, అదేవిధంగా వాళ్ళు ఇక ముందు కాలంలో ఎలాంటి నేరాల్లో పాల్గొనకుండా ఉండి సత్పథంతో ఉంటే వాళ్ళ మీద ఉన్న షీట్లు తీసేస్తాను కదా మేము ప్రయత్నం చేస్తాము. ఇదే మాట వాళ్ళకు కూడా భరోసా ఇచ్చాము. కాబట్టి ఇక ముందు కాలంలో ఏ షీటర్ కూడా ఎలాంటి నేరాల్లో పాల్గొనకూడదు. అదేవిధంగా పాల్గొనేటట్టయితే పోలీసు వైపు నుంచి చాలా కఠిన చర్యలు ఉంటాయి. ఎంత గట్టి చర్యలు అంటే వాళ్ళు ఆల్రెడీ కావాలి వదిలిపెట్టి పారిపోయేంత పరిస్థితుల్లో మేము అలాంటి గట్టి చర్యలు తీసుకుంటాం. ఎందుకంటే సత్వర్తంతో ఉంటే కావల్లో ఉండొచ్చు, వాళ్ళ యొక్క జీవన విధానం వాళ్ళ ఏంటంటే కుటుంబంతో కావల్లో ఉండొచ్చు. అదే కానీ వాళ్ళు మళ్ళీ ఏమన్నా గతంలో చేసేట్టు మళ్ళీ రాబోయే కాలంలో కూడా ఏమన్నా రౌడీ ఎలిమెంట్స్ ఇలాంటి కానీ కార్యకలాపాల్లో పాల్గొంటే మాత్రం వాళ్ళ మీద చట్టపరంగా చాలా గట్టి యాక్షన్ తీసుకుంటాము. అదేవిధంగా వాళ్ళని ఈ కావలి పట్టణం నుంచి చట్ట ప్రకారం బహిష్కరించే చర్యలు కూడా మేము తీసుకుంటాం. అదేవిధంగా ఈ ఎవరైతే రౌడీ షీటర్స్ ఉన్నారో ఈ రౌడీ షీటర్స్ వాళ్ళ ఏరియాల్లో ఏమన్నా కానీ తగులాటలో కానీ ఇంకేమైనా అలాంటి ఆటలో గలాటలో కానీ ఇన్వాల్వ్మెంట్ అయితే పబ్లిక్ మాకు వెంటనే తెలియపరుస్తుందిగా కోరుచున్నాను. ఏంటంటే సమాజంలో ఏంటంటే రౌడీజం అనేది చాలా ఇది అన్నమాట. ఏంటంటే మనం రౌడీజం అనేది సమాజం నుంచి మనము దూరం చేయాలి. కాబట్టి ఈ యొక్క పోలీసులు చేసే ప్రతి పనికి ప్రజల నుంచి మాకు సహకారం కావాలి. ఏమన్నా రౌడీ ఎలిమెంట్స్ మీ ఏరియాలో ఏమన్నా జరుగుతుంటే మీరు వెంటనే మాకు ఫోన్ చేసి తెలియపరచవలసిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ.